గణేష్ నిమజ్జనాలు దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు ముగియడంతో గణనాథుల నిమజ్జనాలు చివరి దశకు చేరుకుని దాదాపుగా ముగిశాయి. ఉత్తరాది రాష్ట్రాల నుండి దక్షిణాది రాష్ట్రాల వరకు నిమజ్జన సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా గణేష్ పండుగ అనగానే మహారాష్ట్ర ఉప్పొంగిపోతుంది. గణేష్ పండుగను నిర్వహించడంలో వారి విధానమే వేరు. ప్రతి ఏడాది పండుగ కోసం కొన్ని నెలల ముందే సిద్ధమవుతారు. మొదటి పండుగ రోజు నుండి చివరి రోజు నిమజ్జనం వరకు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరి రోజున ఊరు వాడ అంతా కదిలి వస్తారు. ఈ ఏడాది కూడా ముంబై, పూణే నగరాలు గణనాథుల నామస్మరణతో మారుమోగిపోయాయి. కొన్ని వేల విగ్రహాలు ముంబై సముద్రంలో నిమజ్జనం అవగా ఇంకొన్ని చోట్ల చుట్టుపక్కల చెరువుల్లో నిమజ్జనం చేశారు. ఇక ఇటు తెలుగు రాష్ట్రం ఖైరతాబాద్ లో 70 సంవత్సరాల సందర్భంగా 70 అడుగుల సప్తముఖ గణనాథుని నిమజ్జన ప్రక్రియ మధ్యాహ్నం 1:40 పూర్తయింది. ముందు అనుకున్నట్టుగానే కరెక్ట్ సమయానికి పూర్తి చేయగలిగారు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వారు. ఈ కార్యక్రమానికి వేలాది జనం భక్తుల కోలాహలం మధ్య డప్పుల మోత, డీజేల సందడితో హుస్సేన్ సాగర్ వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. శోభాయాత్రను చూసేందుకు లక్షలాదిగా భక్తులు ఇసుక వేస్తే రాలనంతగా రోడ్లపైకి రావడంతో హుస్సేన్ సాగర్ రహదారులన్నీ జనంతో నిండిపోయాయి. గణపతి బప్పా మోరియా నినాదాలతో పరిసరాలు మోతమోగాయి. భారీగా ప్రజలు తరలి రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 20,000కు పైగా పోలీసులతో పటిష్ట బందోబస్తును హైదరాబాద్ కమిషనర్ ఏర్పాటు చేశారు. దీంతో ట్యాంక్ బండ్ జనసంద్రంగా మారిపోయింది. ఇక అంతకుముందు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎన్టీఆర్ మార్గుకు చేరుకున్నారు. రేవంత్ రెడ్డిని చూసి ప్రజలు కేరింతలు కొట్టారు. ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం సెక్రటరియట్ కు వెళ్లారు. సెక్రటరియట్ వద్ద ఖైరతాబాద్ మహాగణపతికి సీఎం రేవంత్ స్వాగతం పలికారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద నుంచి ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. నిమజ్జన వేడుకల్లో సీఎం పాల్గొనడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇకపోతే ఈసారి ఖైరతాబాద్ గణేశుడికి భారీ ఆదాయం సమకూరింది. 11 రోజుల పాటు లక్షలాది భక్తులు తరలి రావడంతో హుండీ ఆదాయంతో పాటు హోర్డింగ్ ప్రకటనలతో కలుపుకుని మొత్తం 1,10,00,000 వరకు ఆదాయం వచ్చిందని ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ తెలిపింది. ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరంలో ప్రఖ్యాతిగాంచిన బాలాపూర్ గణేశుడు ఈసారి 30 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో బాలాపూర్ ఉత్సవ కమిటీ ఏర్పాట్లను ఘనంగా నిర్వహించింది. గణేష్ మండపాన్ని ఈసారి అయోధ్య మందిరం రూపంలో తీర్చిదిద్దారు. ఎప్పట్లాగే లడ్డూ వేలం పాట నిర్వహించగా భారీ స్థాయిలో 30,01,000 రూపాయలకు కొల్లరు శంకర్ రెడ్డి దక్కించుకోవడం జరిగింది. ఇదే లడ్డు పోయిన ఏడాది 27 లక్షలు పలకగా ఈసారి 3 లక్షలు అధికంగా పలికి బాలాపూర్ గణేశుడు భక్తులను ఆశీర్వదించారు. మరోవైపు హైదరాబాద్ నగరం బండ్లగూడ ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా గణేష్ లడ్డు మొదటిసారి రికార్డు స్థాయిలో ధర పలికింది. ఏకంగా 1,87,00,000 రూపాయలకు కీర్తి రిచ్మండ్ విలాస్ వారు దక్కించుకోవడం విశేషం. ఇదే లడ్డు పోయిన ఏడాది ఇక్కడే 1,20,00,000కు వేలంపాట్లో స్థానికులు గెలుచుకున్నారు. ఇక గణేష్ నిమజ్జనాలు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ముగిశాయి. ఇక అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా నగరం, గ్రామాల్లో చిన్న, పెద్ద, యువత, పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటూ గణనాథులకు వీడ్కోలు పలికారు.